నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ 'పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి' పార్ట్ 129. కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరందరూ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే స్టోరీ విన్న తర్వాత మీకు స్టోరీ నచ్చుతుందో లేదో లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నాకు కాస్త సపోర్ట్ చేస్తే హుషారు వచ్చి నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విహాన్‌కి కాఫీ తాగాలి అనిపిస్తే మళ్ళీ అడుగుతాడులే, అప్పుడు పెట్టిస్తూ కానీ. నువ్వు వచ్చి ఇలా కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి అంటూ హారికని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. అప్పటి వరకు వెళ్ళిపోతున్న విహాన్ వైపే చూస్తున్న హారిక తన అత్తయ్య మాటలు విన్న తరువాత నిజంగానే ఏదైనా ముఖ్యమైన ఫోన్ కాల్ మాట్లాడేది పని ఉందేమో అనుకుని తను తీసుకుని వచ్చిన కాఫీని తన అత్తయ్యకు ఒక కప్పు, తన మామయ్యకు ఒక కప్పు ఇచ్చి మిగిలినది తాను తీసుకుని వాళ్ళ పక్కన సరిగ్గా కూర్చుంటుంది. రఘురాం గారు హారిక వైపు చూస్తూ ముందు కాఫీ తాగు బంగారం, తరువాత తీరిగ్గా మాట్లాడుకుందామని చెప్తారు. అలాగే అన్నట్టుగా హారిక కాఫీ తాగడం ప్రారంభిస్తుంది. రఘురాం జానకి గారు కూడా కాఫీ తాగుతూ హారికానే గమనిస్తూ విషయం చెప్పాక హారిక ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అనుకుంటూ ఉంటారు. 2 నిమిషాల్లో కాఫీ తాగడం పూర్తి చేసి కప్పులు పక్కన పెట్టిన రఘురాం జానకి గారు ఇద్దరం, బంగారం, ఇప్పుడు మేము నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాము. నువ్వు మేము చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంతేకాని ప్రతి చిన్నదానికి కంగారు పడిపోకు, సరేనా అని చెప్తారు నిదానంగా. వాళ్ళిద్దరూ తనకి ఏ విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నారో, తనను ఎందుకు కంగారు పడొద్దు అని చెప్తున్నారో అర్థం కాని హారిక అయోమయంగా వాళ్ళ వైపే చూస్తూ, ముందు విషయం ఏంటో చెప్పండి మామయ్య గారు. మీరు విషయం ఏంటో చెప్పకుండా నన్ను కంగారు పడకు అని చెప్తుండడమే నాకు కంగారుగా అనిపిస్తుంది అని అంటుంది. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అర్థమవక. విషయం చెప్పకుండా అనవసరంగా హారికాని ముందే కంగారు పెట్టేస్తున్నాం అని ఫీల్ అయిన రఘురాం జానకి గారు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని ఒకసారి డీప్గా బ్రీత్ తీసుకుని వదిలిపెట్టి, అమ్మ హారిక, మేము ఇద్దరం బిజినెస్ విషయం మీద ఇక్కడ నుండి వేరే దేశం వెళుతున్నాము. ఇంకో 2 వారాల్లో మా ప్రయాణం ఉంటుంది. మేము లేమని నువ్వు కంగారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండి మన ఇంటిని, విహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చాలా చిన్నగా చెప్తారు. వాళ్ళిద్దరి నోట్లో నుంచి ఆ మాటలు విన్న వెంటనే హారిక ఏదో వినకూడని మాటను విన్నట్టుగా కంగారుగా వాళ్ళ వైపు చూస్తూ, అయ్యో, అదేంటి అత్తయ్య మామయ్య, మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఇద్దరు ఇక్కడ లేకుండా వేరే దేశం వెళ్ళిపోతే ఎలా? ఆ ఇంట్లో మీరిద్దరూ లేకుంటే నాకు ఏమీ తోచదు. మీరు కూడా వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అత్తయ్య మామయ్య, ఇక్కడే ఉండిపోండి అంటూ చాలా బెంగగా భయంగా చెప్తుంది. ఆమె మాటల్లో భయాన్ని బెంగని అర్థం చేసుకున్న రఘురాం గారు, అదేంటి తల్లి అలా అంటావు? నేను మీ అత్తయ్య వెళ్ళిపోతే ఏంటి? నీకు తోడుగా నీ భర్త నీ దగ్గరే ఉన్నాడు కదా. అయినా మీ ఇంట్లో నీకు భయమేంటి చెప్పు? ఇది నీ ఇల్లు. నీతో పాటు ఉండేది నీకు తాళి కట్టిన నీ భర్త. నీ ఇంట్లో నీ భర్తతో కలిసి ఉండడానికి భయపడడం ఏంటి చెప్పు? ఒకవేళ విహాన్ ఆఫీస్ పని మీద వెళ్ళినా సరే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాడు. అప్పటి వరకు పనివాళ్ళు ఎలానో ఇంట్లోనే ఉంటారు. మీకు వాళ్ళతో కాలక్షేపం అయిపోతూ ఉంటుంది కదా. విహాన్కి ఖాళీగా ఉన్నప్పుడు నిన్ను చూసుకుని బయటికి వెళ్ళమని నేను చెప్తాను. అప్పుడప్పుడు సరదాగా ఇద్దరూ కలిసి బయటకు వెళ్తూ ఉంటే నీకు ఈ సిటీ అలవాటవుతుంది. అప్పుడు నీకు ఎలాంటి భయాలు ఉండవు. నేను మీ అత్తయ్య నీకు చెప్తూనే ఉంటాము, అప్పుడప్పుడు మాతో పాటు అయినా బయటికి రమ్మని. నువ్వేమో మేమిద్దరం ఎన్నిసార్లు పిలిచినా బయటికి రావు. ప్రతిసారి బావతో కలిసి వెళ్తాను అని చెప్పి మాతో కలిసి రావడం మానేశావు. అందుకే ఇప్పుడు విహాన్కే చెప్తాములే, తనే దగ్గరుండి నిన్ను బయటకు తీసుకెళ్తాడు. మీకు కూడా టైం పాస్ అవుతుంది అని చెప్తారు. ఆయన అంతలా చెప్పినా సరే హారికకి చాలా భయంగానే అనిపిస్తుంది. కారణం,
తన అత్తయ్య మావయ్య ఇంట్లో ఉంటేనైనా తనతో కనీసం ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడడానికి, తన ఆలనా పాలన చూసుకోవడానికి మనుషులు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆమెకి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంట్లో నుండి, ఆ ఊర్లో నుండి వెళ్ళిపోతే తనని ఆ ఇంట్లో ఇంక పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అన్న విషయం గుర్తుకు వచ్చి ఆమె మనసంతా బాధగా మూలుగుతుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడే విహాన్ తనతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడింది లేదు. అలాంటిది ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ కూడా లేకుంటే తన బావ తనతో ఎలా ఉంటాడో అన్న భయం కూడా ఆమె మనసులో ఏర్పడింది. ఆ విషయాలు ఏవి హారిక వాళ్ళతో చెప్పలేకపోయినా సరే, ఆమె మొహంలో మారుతున్న భావాలను బట్టి వాళ్ళిద్దరూ వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదని, వాళ్ళు వెళ్ళిపోతే తను ఒంటరిగా ఉండాలి అని ఆమె ఫీల్ అవుతుందని అర్థం చేసుకుని, "నువ్వేమీ బెంగపడకు బంగారం, మేమిద్దరం వెళ్ళిపోతే ఏంటి, నీకు ఇంట్లో కాలక్షేపం అవ్వదు అనుకుంటే మీకు తోడుగా ఉండడానికి ఊరు నుంచి బుజ్జిని తీసుకొస్తాము. ఇప్పుడు ఎలానో బుజ్జి వాళ్ళ నాన్నమ్మ కూడా చనిపోయి మన ఇంట్లోనే ఉంటుంది కదా, తను అక్కడ ఇప్పుడు ఎలానో ఖాళీగానే ఉంది. అదేదో ఇక్కడికి వచ్చి నీతో పాటు ఉంటే నీకు తోడుగా ఉంటుంది. తనతో ఉంటే నీకు టైం ఇట్టే గడిచిపోతుంది. నీకు ఎలాంటి భయాలు ఉండవు, ఎలాంటి బెంగ ఉండదు. ఏమంటావు? నీ చెల్లి బుజ్జిని పిలిపిస్తే నీకు సంతోషమే కదా" అంటారు జానకి గారు చిన్నగా నవ్వుతూ. ఇప్పటి వరకు తన అత్తయ్య మామయ్య ఇద్దరూ తనని ఒంటరిగా వదిలేసి వేరే దేశం వెళ్ళిపోతున్నారు అని చాలా కంగారు పడిపోయిన హారికకి వాళ్ళు ఊరు వెళ్తూ వెళ్తూ తనకి తోడుగా బుజ్జిని పిలిపిస్తాను అని చెప్పడం ఆమె మనసుకి కాస్త ఊరటని అనిపించింది. కారణం మీ అందరికీ తెలిసిందే. బుజ్జి చాలా చురుగ్గా ఉంటుంది. బుజ్జికి హారిక అంటే చాలా చాలా ప్రేమ. బుజ్జి ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు వెల్లివిరుస్తూ ఉంటాయి. బుజ్జి ఆమె మాటలతో, అల్లరితో సమయాన్ని ఇట్టే గడిపించేస్తుంది. అందుకే తన అత్తయ్య, మావయ్య ఊరు వెళ్ళడం తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ స్థానంలో తనకి తోడుగా బుజ్జి వస్తుంది అని కాస్త ఆనందపడుతుంది. హారిక ముఖంలో కాస్త భయం తగ్గడం గ్రహించిన జానకి గారు, "హ్మ్, మీ చెల్లి వస్తుంది అనేసరికి నీ కంగారు పోయినట్టుంది కదా, ఇలానే ఎప్పుడు సంతోషంగా ఉండు. మేము ఊరికి వెళ్ళే ముందు రోజే బుజ్జిని ఇక్కడికి పిలిపిస్తాము. మళ్ళీ మేమిద్దరం తిరిగి ఊరికి వచ్చే వరకు బుజ్జి నీకు తోడుగా మన ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు, సరేనా" అని నవ్వుతూ అంటారు రఘురాం జానకి గారు ఇద్దరు. వాళ్ళిద్దరి మాటలకి సరే అన్నట్టుగా తల ఆడించి, "బుజ్జి వచ్చినా సరే మీరిద్దరూ మాత్రం తొందరగా అక్కడ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేయాలి అత్తయ్య. ఎంత బుజ్జి నాతో ఉన్నా సరే మీరు లేని లోటైతే నాకు ఉంటుంది కదా, అందుకే మీరు వెళ్ళిన పనిని త్వరగా పూర్తి చేసుకుని త్వరగా తిరిగి నా కోసం వచ్చేయండి" అని చిన్న పిల్లల అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంది హారిక. ఆమె అమాయకత్వానికి, ఆమె కల్మషం లేని మాటలకి చిన్నగా నవ్వుకుని, "అలాగే, మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడికి వెళ్ళిన పనిని పూర్తి చేసుకుని తిరిగి నీ కోసం వచ్చేస్తాము" అని మాట ఇస్తారు జానకి రఘురాం గారు. వాళ్ళు అలా మాట ఇవ్వడంతో హారిక చిన్నగా నవ్వుతుంది. సరే, నువ్వు వెళ్ళి విహాన్‌కి ఏమైనా కావాలేమో చూడు. ఈలోపు నేను డిన్నర్ ఏర్పాట్లు చేయిస్తాను" అంటూ అక్కడి నుండి కిచెన్ వైపు వెళ్ళిపోతారు జానకి గారు. తన అత్తయ్య చెప్పడంతో ఇంకేమీ చేయలేక విహాన్ ఇచ్చిన కవర్ని తీసుకుని మెల్లిగా తమ గదిలోకి వెళ్తుంది హారిక. కానీ గదిలో ఎక్కడా విహాన్ ఉండడు. అతను బాల్కనీలో కూర్చుని చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు. దాంతో హారిక అతను అసలు ఏమాత్రం కదిలించకుండా కవర్ తీసి కబోర్డ్లో పెట్టేసి కిందకి వెళ్ళి జానకి గారితో కలిసి డిన్నర్ ప్రిపేర్ చేయడంలో పడుతుంది. టైం రాత్రి 8:30 అవడంతో జానకి గారి పిలుపుతో కిందకి వచ్చిన విహాన్ అందరితో కలిసి డిన్నర్ పూర్తి చేస్తాడు. డిన్నర్ టైంలో ఎవరూ దేని గురించి మాట్లాడరు. సైలెంట్గా తినేసి ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ముందుగా రూమ్లోకి వెళ్ళిన విహాన్ ఆఫీస్ కాల్ ఒకటి ఉంటే మాట్లాడేసి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ డిన్నర్ పూర్తయిన తరువాత పని వాళ్ళతో కిచెన్ అంతా సర్దించి కాస్త ఆలస్యంగా రూమ్లోకి వస్తుంది హారిక. రూమ్లోకి వచ్చిన హారిక పడుకోవడానికి సిద్ధమవుతూ ఉండగా ఆమెను చూసిన విహాన్, "ఏయ్ మొద్దు, ఇందాక నేను నీ చేతికి ఒక కవర్ ఇచ్చాను. అది ఎక్కడ పెట్టావు? కనీసం దాన్ని ఓపెన్ చేసి అందులో ఏముంది అని అయినా చూసావా లేదా" అని అడిగాడు. సడన్గా విహాన్ అలా అడగడంతో, "అయ్యో లేదండి,
మీరు ఆ కవర్ని ఏం చేయాలో చెప్పలేదు కదా, అందుకే జాగ్రత్తగా తెచ్చి మన రూమ్ కబోర్డ్లో పెట్టాను. మీరు దాన్ని తెరిచి అందులో ఏముందో చూడమని చెప్పలేదు కదా, అందుకే నేను దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కవర్ని తెచ్చి మీకు ఇవ్వమంటారా అండి అని చాలా అమాయకంగా అడిగింది హారిక. ఆమె మాటలకి చాలా చిరాగ్గా మొహం పెట్టి, అన్నీ చెప్తేనే చేస్తావా ఏంటే మెంటల్ దానా? ఆ కవర్ తెచ్చింది నీకోసమే. ఆ కవర్ ఎక్కడుందో తీసి ఒకసారి ఓపెన్ చేసి చూడు అని చెప్తాడు విహాన్. అసలు విహాన్ హారికకి ఇచ్చిన ఆ కవర్ ఏంటి, అందులో ఏం ఉంటుంది, అందులో ఉన్నదాన్ని చూసిన హారిక రియాక్షన్ ఏమై ఉంటుందో, ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.